హార్ట్ హెల్త్‌కి మనకి krill ఆయిల్ యూజ్ అవుతుంది. మంచి నిద్రని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ప్రివెంట్ క్యాన్సర్ సెల్స్, బోన్ హెల్త్‌ని, జాయింట్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకి krill ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా krill ఆయిల్‌ని క్యాన్సర్ సెల్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్ అనేటివి ప్రెజెంట్ కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిక్స్ అంటారు కదా, కీళ్ళ వాతం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ స్లిప్ డిస్క్, నరాల నొప్పి నుండి కూడా మనకి krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి అవుతుంది. ఆర్థరైటిక్స్ అంటే కీళ్ళ వాతం. మనకి ఇక్కడ ఈ విధంగా ఇందులో కనిపిస్తుంది కదా, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, హ్యాండ్స్ ఆ విధంగా ఆర్థరైటిస్ ఉంటుంది, కీళ్ళ వాతం. ఆ ప్రాబ్లమ్ ని కూడా మనము రిలీవ్ చేసుకోవచ్చు. స్లిప్ డిస్క్ అంటే ఏంటి అంటే వెన్నుపూస కదిలింది అనేసి చాలా మంది అంటూ ఉంటారు కదా, అట్లాంటిది స్లిప్ డిస్క్. వెన్నుపూస కదిలింది అనేసి అనే వాళ్ళకు కూడా మనకి krill ఆయిల్ హెల్ప్ అవుతుంది. నరాల నొప్పిని కూడా క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని న్యాచురల్ గా రిలీఫ్ ఇవ్వడానికి మనకి krill ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మనకి చాలా బాగా krill ఆయిల్ యూజ్ అవుతుంది. ఇవన్నీ krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని మనము న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిక్స్ కానీ, స్లిప్ డిస్క్ కానీ, నరాల నొప్పి, నరాల వాపులను కానీ మనం krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల తగ్గించవచ్చు. దీర్ఘకాలం నొప్పులు ఉంటాయి కదా, చాలా రోజుల నుంచి తగ్గని నొప్పులు, తగ్గిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అప్పటి వరకు తగ్గడం, మళ్ళీ రిపీట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి నొప్పులను కూడా మనం krill ఆయిల్ ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కాకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని krill ఆయిల్ యూజ్ చేయొచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ ఏంటి అంటే, ఆస్ట్రాజాంతిన్ అనేది krill ఆయిల్ లో మాత్రమే ఉంటుంది. ఇది ఒక రెడ్డిష్ కలర్ పిగ్మెంట్. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇమేజ్ లో, రెడ్డిష్ కలర్ పిగ్మెంట్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ ఆస్ట్రాజాంతిన్ ఉండడం వల్ల 10 నుంచి 100 రెట్లు మన బాడీకి కావాల్సిన కెరోటినాయిడ్స్ ని లభిస్తాయి. బీటా కెరోటిన్ అనేటివి మనకి క్యారెట్స్లలో, టమాటోస్లలో మనం చూస్తూ ఉంటాం కదా. ఈ krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ బీటా కెరోటిన్ కానీ, ఆ క్యారెట్స్ ని, టమాటోస్ తినకంటే 100 రెట్లు మనకి ఈ ఆస్ట్రాజాంతిన్ లో మనకి కెరోటినాయిడ్స్ కానీ, బీటా కెరోటిన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల బయట దానికంటే మనకి 100 రెట్లు ఇందులో ఉంటాయి. ఆస్ట్రాజాంతిన్ అంటే మెయిన్ గా యూవీ రేస్ నుండి కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకుండా వెళ్తారు. బయట పొల్యూషన్ వల్ల కానీ, బయట పొల్యూషన్ వల్ల చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మనం krill ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. స్కిన్ మాయిశ్చర్ గా చేసి స్కిన్ ఎలాసిటీని పెంచుతుంది. స్మూత్ గా అవ్వడానికి మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మందికి చిన్న చిన్న ఏజ్ లలో వ్రింకల్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే ఒక 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు 30 ఇయర్స్ లాగా కనిపించడం కానీ, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు 40 ఇయర్స్ లాగా కనిపించడం కానీ చిన్న చిన్నవి చూస్తూ ఉంటాం. ఇదంతా రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ, బయట ఉండే పొల్యూషన్ వల్ల, మనం జర్నీస్ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇట్లా అనిపిస్తుంది. ఈ krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ముడతలు రాకుండా కాపాడుతుంది. స్కిన్ ఎలాసిటీని పెంచడానికి మనకు krill ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఉండే పాస్పోలిపిడ్స్ ఏం చేస్తాయి అంటే, పాస్పోలిపిడ్స్ యూజ్ చేయడం వల్ల మన ఫ్యాట్ పైన ఉన్న కొవ్వు ఉంటుంది కదా, ఫ్యాటీ లివర్ అనేసి అంటారు కదా చాలా మంది, ఫ్యాటీ లివర్ పైన ఉన్న కొవ్వును కరిగించి, ఫ్యాట్ ని కరిగించి, హెల్దీ లివర్ అనేది హెల్దీగా ఉండడానికి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా krill ఆయిల్ ని యూజ్ చేయొచ్చు. కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, బ్రెయిన్ కి సంబంధించిన సెల్ టు సెల్ కమ్యూనికేషన్, చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి కదా, సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది.
మూడ్ బిహేవియర్‌ని అంటే మన కంట్రోల్‌లో ఉంచుతుంది krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల. ఇన్‌ఫెర్టిలిటీ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏంటి అంటే ఫెర్టిలిటీ హాస్పిటల్స్ కూడా మనకి చాలా వరకు వచ్చాయి కదా! ఇన్‌ఫెర్టిలిటీ ఎందుకొస్తుందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకొస్తుంది. ఆల్కహాల్ డ్రింక్ చేయడం వల్ల గాని, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి ఇన్‌ఫెర్టిలిటీ ఉంటుంది. ఇన్‌ఫెర్టిలిటీ అనేది ప్రెజెంట్ అంటే మేల్స్‌లో, ఫీమేల్స్‌లో గూడంగా మనం చాలా మందిలో చూస్తున్నాము. పిల్లలు లేని వాళ్ళకి గూడంగా మనము మెన్స్‌కి, ఫీమేల్స్‌కి krill ఆయిల్ సజెస్ట్ చేయొచ్చు. krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గూడంగా మనకి krill ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మెయిన్‌గా ఒబేసిటీ ఎందుకొస్తుంది? మనము ఫుడ్ అంటే నైట్ కొంచెం డిన్నర్ లేట్‌గా చేసి పడుకుంటాము. అట్లా పడుకోవడం వల్ల ఏంటి అంటే, మనకి షుగర్ లెవెల్స్ అనేటివి అక్కడే ఉండిపోయి ఒబేసిటీ అంటే లావు అవ్వడం, బరువెక్కువ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తిన్న తర్వాత ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ వాకింగ్ చేసినామనుకోండి, మన షుగర్ లెవెల్స్ అనేటివి యాక్టివ్ అవుతది. షుగర్ రాకుండా గాని, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా గాని మనకి హెల్ప్ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి గూడంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గదా! చిన్న చిన్న పిల్లలు ఒక 10, 11 ఇయర్స్‌కే మెచ్యూర్డ్ అయ్యి పీసీఓడి ప్రాబ్లమ్స్‌లో ఒక 13, 14 ఇయర్స్‌లోనే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంది. మెయిన్‌గా రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ గాని, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పఫ్స్ ఇవన్నీ జంక్ ఫుడ్స్ తింటున్నాం కాబట్టి బిర్యానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా బయట ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్పర్మ్ కౌంట్ మెయిన్‌గా బాయ్స్‌లో మేల్స్‌లో స్పర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసే ఎబిలిటీ krill ఆయిల్‌లో ఉంటుంది. krill ఆయిల్ డోసేజ్ ఎంత అంటే రెగ్యులర్‌గా మాకు ఏ ప్రాబ్లమ్స్ రావద్దు, మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయట ఉండాలి, దూరంగా ఉండాలి అనుకుంటే మనము krill ఆయిల్ డైలీ 1 to 2 క్యాప్సూల్ యూజ్ చేయొచ్చు. లేదు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 2 to 4 క్యాప్సూల్స్ రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. krill ఆయిల్ ఎంఆర్పి వచ్చేసి 1654 రూపీస్. డిపి వచ్చేసి మనకు వచ్చే ప్రైస్ వచ్చేసి 1158 రూపీస్. krill ఆయిల్ పీవీ వచ్చేసి 38.60 38.60. krill ఆయిల్ ఎవరు యూజ్ 12 ఇయర్స్ వాళ్ళు krill ఆయిల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. krill ఆయిల్ ఎవరు యూజ్ చేయకూడదు అంటే సీ ఫుడ్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సీ ఫుడ్ వాడదు, మాకు ఫిష్ తిన్నా, ప్రాన్స్ తిన్నా, ఇంకా సీడ్స్ అంటే బయట ఫుడ్ ఇట్లాంటి బయట తిన్న ఫుడ్ పడదు అనేసి అంటాం కదా, ఫిష్ లాంటివి, ప్రాన్స్ లాంటివి. అలాంటి ఎవరైతే సీ ఫుడ్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారో krill ఆయిల్ అనేది యూజ్ చేయదు. ఎందుకు అంటే krill అనేది రొయ్య నుండి తయారవుతుంది, ఈ ఆయిల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేసి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. సీ ఫుడ్ తినడం వల్ల కొందరికి ర్యాషెస్ కానీ, దురదలు, ఇంకా స్కిన్ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు krill ఆయిల్ని యూజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి మనం krill ఆయిల్ కూడా రిఫర్ చేయదు. ఎందుకు అంటే మళ్ళీ ర్యాషెస్, దురదలు వచ్చిందనుకో మీ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చింది అనేసి అంటారు. సో ముందుగానే మనం అది తెలుసుకొని krill ఆయిల్ని సజెస్ట్ చేయాలి. మెయిన్గా చాలా మందికి ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది అనేసి కాంబినేషన్గా అలోవెరా వాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎవరికైతే బాడీలో హీట్ ఎక్కువ అవుతుందో ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అలాంటి వాళ్ళు krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గించుకోవడానికి krill ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ అనేది ఒక షుగరీ ఫ్రూట్. ఉమెన్స్లో ఒక బెస్ట్ కేటగిరీ అంటే ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అనే చూడంగా మనం చెప్పొచ్చు. క్రాన్బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్గా మనకి ఇక్కడ అవైలబుల్గా చాలా తక్కువ రేర్గా పండిస్తారు ఈ ఫ్రూట్ని. నార్త్ అమెరికాలో ఈ క్రాన్బెర్రీని ఎక్కువ పండిస్తారు. దీన్ని షుగరీ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ క్రాన్బెర్రీ ఫ్రూట్తో కానీ, లీవ్స్తో కానీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టమక్ అండ్ లివర్ డిసార్డర్ని తగ్గించుకోవడానికి మనకి క్రాన్బెర్రీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి మెయిన్గా క్రాన్బెర్రీ ఏ విధంగా యూజ్ అవుతుంది
వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బయట ఎన్నో హాస్పిటల్ తిరిగిన విధంగా ఒక తెచ్చిన మెడిసిన్ ఆ మెడిసిన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే మనకు రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 10 డేస్కో 15 డేస్కో మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్. కానీ ఈ క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల మనకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం క్రాన్బెర్రీ యూటీఐ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. మెయిన్గా ఉమెన్స్లో మనకి యూటీఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మెన్స్లో కూడా యూటీఐ ప్రాబ్లం వస్తుంది, కొంచెం తక్కువ వస్తుంది. ఎక్కువ వరకు ఉమెన్స్లో వస్తుంది. యూటీఐ ప్రాబ్లం వచ్చింది అనేసి మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే యూటీఐ సిమ్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే బర్నింగ్ విత్ యూరినేషన్. యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉండడం కానీ, పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ మనకు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ యూరిన్కి వెళ్ళినప్పుడు స్మెల్ రావడం కానీ, వైట్ యూరిన్, మిల్కీ యూరిన్ అంటారు కదా, ఆ విధంగా యూరిన్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనము యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి, యూటీఐ ప్రాబ్లం తోటి మనం ఇబ్బంది పడుతున్నాం అనేసి స్టార్టింగ్లోనే తెలుసుకోవచ్చు. యూటీఐ ప్రాబ్లం ఉన్న ఉమెన్స్కి ఏంటి అంటే పెల్విక్ పెయిన్ వస్తుంది, మెన్స్కి ఏంటి అంటే రెక్టికల్ పెయిన్ వస్తుంది. ఈ విధంగా మనము యూటీఐ ప్రాబ్లం వచ్చింది అనేసి ముందుగానే గుర్తించవచ్చు. క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్కి సంబంధించిన స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా, స్కిన్ ఎలర్జీస్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లంకి కూడా మనం సొల్యూషన్గా క్రాన్బెర్రీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. చాలామంది కొంచెం అందరూ బాగుండాలి అనేసి అనుకుంటారు కదా, అందరూ మంచిగా నేను స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి అనేసి అనుకుంటారు. కానీ మనం తీసుకున్న ఫుడ్ వల్ల నార్మల్గా మనం తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కువ బరువు అవుతూ ఉంటారు, ఎక్కువ లడ్డుగా అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి క్రాన్బెర్రీ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ క్రాన్బెర్రీ ఏంటి అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, బక్కగా ఉన్న వాళ్ళకి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే వెయిట్ వెయిట్ అంటే ప్రాపర్గా ఒక లెవెల్లో మెయింటైన్ చేయడానికి మనకి క్రాన్బెర్రీ అనేది క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల మెమొరీ పవర్ కూడా పెంచుతుంది. క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనము చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, చాలా మందికి బ్రష్ చేసినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది, లేదంటే నార్మల్గా ఉంటుంటేనే ఇట్లా జస్ట్ చేయి టచ్ అయినా కూడా చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా క్రాన్బెర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గుండెపోటు లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్రాన్బెర్రీ యూజ్ అవుతుంది. క్రాన్బెర్రీలో విటమిన్ ఏ, సిఈ ఉండడం వల్ల హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ స్కిన్ అందంగా ఉండడానికి కూడా మనకు క్రాన్బెర్రీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫీవర్ కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మనం క్రాన్బెర్రీ రిఫర్ చేయొచ్చు. జ్వరంని తగ్గిస్తుంది, కిడ్నీలో ఉన్న స్టోన్ని కరిగించే శక్తి మన లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్కి క్రాన్బెర్రీ ప్రిఫర్ చేయొచ్చు. ఓన్లీ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా మనకి యూటీఐ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మేల్స్ ఫీమేల్స్ క్రాన్బెర్రీని ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు. ఈ యూటీఐ ప్రాబ్లం మనకు ఎక్కువ అయింది అనుకోండి, మనము అంటే నార్మల్గా యూటీఐ ప్రాబ్లమే కదా అనేసి లైట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, బయటకు చెప్పడానికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎవరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా షైగా ఫీల్ అయ్యే లేడీస్ ఉంటారు. అట్లా బయటకు చెప్పకుండా అదే ప్రాబ్లమ్ని మీరు కంటిన్యూగా ఫేస్ చేసిరనుకోండి, యూటీఐ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ దీర్ఘకాలం ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కూడా చాయిస్ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అవుతే మళ్ళీ డయాలసిస్ అనేసి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డయాలసిస్ కూడా మనకు కొన్ని రోజుల వరకే పర్మనెంట్గా సొల్యూషన్ ఉండదు. అంతవరకు కాకుండా స్టార్టింగ్ లెవెల్స్ స్టార్టింగ్ సిమ్టమ్స్కే మనం అబ్జర్వ్ చేసుకొని ఈ క్రాన్బెర్రీ యూజ్ చేసినాం అనుకోండి, ఈ
కాపాడుకోవచ్చు. కాబట్టి ముందుగానే క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. డయాలసిస్ వస్తే కొన్ని రోజుల వరకే మళ్ళీ మనుషులు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంతవరకు కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం క్రాన్బెర్రీ యూజ్ చేసినాం అనుకోండి, ఒక మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. క్రాన్బెర్రీ అంటే ఎవరెవరికి రిఫర్ చేయాలి అంటే, ఎవరైతే రెగ్యులర్గా కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూటీఐ ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే యూటీఐ ప్రాబ్లం తోటి ఆల్రెడీ యూటీఐ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏంటి అంటే ఓన్లీ క్రాన్బెర్రీయే కాకుండా బయట మెడిసిన్ యూజ్ చేసుకుంటూ మన క్రాన్బెర్రీ యూజ్ చేయాలి. చాలా మంది అంటూ ఉంటారు, బయట ప్రొడక్ట్ వాడుకుంటా మీ ప్రొడక్ట్ కూడా వాడితే మాకు ఏది రిజల్ట్ వచ్చిందో ఎట్లా తెలుస్తుంది అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా. మనకు బయట మెడిసిన్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ సప్లిమెంట్ ఏంటి అంటే వేల నుండి క్లియర్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి క్రాన్బెర్రీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మెడిసిన్ అనేది అప్పటి వరకే కదా కంట్రోల్ అవుతుంది, మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కానీ క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి అలా అనకుండా ప్రజెంట్ మనము డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో పాటు క్రాన్బెర్రీ కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్గా టీనేజర్స్ యూజింగ్ కాలేజ్, స్కూల్స్, హాస్టల్ టాయిలెట్స్ అంటే టీనేజర్స్, కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా అంటే వేరే వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్స్, బయట టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మనము క్రాన్బెర్రీ అనేది రిఫర్ చేయొచ్చు. సెక్సువల్లీ యాక్టివ్ ఉన్న లేడీస్ కూడా మనం క్రాన్బెర్రీ యూజ్ చేయొచ్చు. ఉమెన్స్ ఎవరైతే ఎల్లో డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్ తోటి సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా క్రాన్బెర్రీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ ఎక్కువ తాగాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ యూరినేషన్ ప్రాబ్లం వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి యూటీఐ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. కాబట్టి క్రాన్బెర్రీ యూజ్ చేయడం వల్ల యూటీఐ ప్రాబ్లం రాకుండా మనము క్లియర్ చేసుకోవచ్చు. క్రాన్బెర్రీ ఎంఆర్పి వచ్చేసి 2050 రూపీస్, మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే వస్తుంది, 1435 రూపీస్కే వస్తుంది. డోసేజ్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనము 3-4 క్యాప్సిల్స్ పర్ డే యూజ్ చేయాలి. ఏ ప్రాబ్లం లేదు రాకుండా మేము యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. క్రాన్బెర్రీ ఎవరు యూజ్ చేయొద్దు అంటే, క్రాన్బెర్రీ యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు నోట్ చేసుకోండి. మనం ప్రోడక్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఎవరికి ఇవ్వదో కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ఈ క్రాన్బెర్రీ ఎందుకు ఇవ్వద్దు అనేది నోట్ చేసుకోండి. షుగర్ పేషెంట్స్కి మనం క్రాన్బెర్రీ ఇవ్వకూడదు. షుగర్ పేషెంట్కి క్రాన్బెర్రీ ఎందుకు ఇవ్వద్దు అంటే, ఆల్రెడీ వాళ్ళ లోపల షుగర్ ఉంటుంది, ఈ ఫ్రూట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది అనేసి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. షుగర్ పేషెంట్కి క్రాన్బెర్రీ ఇవ్వద్దు. క్రాన్బెర్రీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తే షుగర్ ఎక్కువ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్కి క్రాన్బెర్రీ ఇవ్వద్దు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా క్రాన్బెర్రీ ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళకి యూటీఐ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతారు, వైట్ డిశ్చార్జ్ తోటి సఫర్ అవుతున్నారు